ఓహ్ మై గాడ్! ఏం మూవీరా బాబు! 'కల్కి' మూవీ ఇలా ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. అండ్ ఇమాజినేషన్ కూడా లేదు నాకు. సో, మూవీ చూసిన తర్వాతకి బాబోయ్! ఇలా ఉందా మూవీ? ఏంటిది ఇలా కొత్తగా ఉంది? ఏ లోకంలోకి తీసుకెళ్లారు? అసలు ఏంటని అర్థం అవ్వడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. కొంచెం టైం పట్టిందనుకోండి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మూవీ బావుంది. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇలా ఉంటుందా? 'కల్కి' వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా? వాళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారా? అని మూవీ అయితే తీయడం ఓకే. బాగా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ అలాగే ఈ మూవీ ఎంతమందికి నచ్చింది? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇందులో 'ప్రభాస్' గారు, 'బుజ్జి' క్యారెక్టర్స్ అయితే ఆసమ్ అని చెప్పాలి. నాకు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ గానీ, పంచెస్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ అలాగే అశ్వత్థామ క్యారెక్టర్ అయితే సూపర్, సూపర్, సూపర్ అని చెప్పాలి. హైలైట్‌గా చూపిచ్చారు అశ్వత్థామ గురించి. కల్కి పుట్టే సమయానికి అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి పోరాడడం అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి.